భూభారతి చట్టం రైతుల చట్టమని భూమి హక్కుల భద్రంకై భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు కోసం భూభారతి చట్టం పూర్తిగా పనిచేస్తోంది అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని స్వస్తిక్ ఫంక్షన్ హాల్లో మోతే మండల తహసీల్దార్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్ మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే మరియు మ్యాప్ తయారీ పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ హక్కు ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాంబాబు, జలసాధన సమితి దుశ్చర్ల సత్యనారాయణ, స్పెషల్ ఆఫీసర్ సీతారాం నాయక్, తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏవో అరుణ, ఎస్ఐ యాదవేందర్ రెడ్డి తదితర అధికారులు మరియు సారథి కళాకారుల పల్లెల లక్ష్మణ్ బృందం, రైతులు, మహిళా సంఘాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భూమి హక్కుల రికార్డులో వివరాలు తక్కువ అని నిరూపించే వరకు లేదా చట్ట ప్రకారం రికార్డులో మార్పు చేసే వరకు సరైనవిగా భావించాలి. పాస్ పుస్తకానికి రిజిస్టర్డ్ దస్తావేజ్కు విలువ ఉంటుంది. అలాగే ఇవే కాకుండా మనకు ముందు చాలా అవకాశాలను ఈ ధరణి చట్టంలో పొందపరచడం జరుగుతుంది. మీకు రిజిస్ట్రేషన్ రొటేషన్ చేసుకున్నప్పుడు రొటేషన్తో పాటు మీకు ఉన్న కమతాన్ని కూడా సర్వే చేసి లైసెన్స్ సర్వే ద్వారా మీకున్న భూమి హద్దులతో ప్రకారం రక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే భౌతిక విషయాలలో సబ్మిషన్ వారసత్వంలో పట్టణాలు చనిపోతే వాళ్ళందరికీ వాళ్ళ గ్రామంలో నోటీసులు అందజేసి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 14 ఏప్రిల్ నాడు 2025 ఈ నెలలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున గౌరవ సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరూ మంత్రివర్గంతో కలిసి భూభారతి చట్టం వాటికి సంబంధించిన నియమాలు ప్రజలకి ఆ రోజు అంకితం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రత్యేకంగా భూమి సమస్యలు తెలంగాణలో ఉంటుందో వాటికి సంబంధించి ఒక ముసాయిదా తయారు చేసిన తర్వాత ఆ ముసాయిదాలకు సంబంధించి అది పబ్లిక్ డొమైన్ లో పెట్టి చాలా మంది మేధస్తులు కావచ్చు, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న పాత సిబ్బంది, కొత్త వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు, లీగల్ టీమ్ ద్వారా కావచ్చు, రైతుల నుంచి కావచ్చు, అగ్రికల్చర్ కమిషన్ నుంచి కావచ్చు, అట్లా అభిప్రాయ సేకరణ చేసుకుని తర్వాత చేయాల్సిన ఈ చట్టం. అదేవిధంగా చట్టం అమలు చేసుకోవాలంటే వాటికి సంబంధించిన నియమాలు కూడా ఉండాలి. పాత ధరణి చట్టం సంబంధించి నియమాలు ఫామ్ కాలేదు. ఈ చట్టంలోనే చట్టం అమలు చేసే క్రమంలోనే అతి తక్కువ సమయంలో ఈ చట్టం అమలు చేసే నియమాలు కూడా ఫామ్ చేసి మనకి అమల్లో తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతకుముందు తహసీల్దార్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు, ప్రత్యేకంగా ఈ భూభారతి చట్టంలో ఉన్న ప్రతి సెక్షన్ పరంగా ఉన్న అంశాలు అమలు చేసే క్రమంలో ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రొసీజర్ ఏ విధంగా ఉన్నది తెలియజేయడం జరిగింది. కానీ కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా మోతి మండలి సంబంధించి కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా గ్రామాల్లో వెళ్తే, మండలాల్లో వెళ్తే సమస్యలు ఉన్నాయి. అంతకుముందు గ్రామంలో భూ సమస్యలకు సంబంధించి అడగాలంటే గ్రామంలో వీఆర్ఏ కానీ వీఆర్ఓ కానీ గ్రామంలో అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ వ్యవస్థ లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం గ్రామ పాలన అధికారి పేరిట కొత్త ఈ వ్యవస్థ తీసుకువస్తున్నారు. ఆ పనులు చాలా స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. సరే, గ్రామంలో లేదంటే సహజంగా మండల ఆఫీస్లో వస్తారు. మండల ఆఫీస్లో ఏ సమస్య సంబంధించిన మనం అంశం చెప్పినా, దరఖాస్తు పెట్టినా, ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కలెక్టర్ గారి దగ్గర పోవాలి.
ఏది ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర వచ్చేసరికి తహసీల్దార్ ఆఫీస్ లో మన పరిష్కారాలు కాకపోయింది. ఈ చట్టం ద్వారా అధికారం వికేంద్రీకరణ చేసి తహసీల్దార్ స్థాయిలో ఉండాల్సిన అంశాలు తహసీల్దార్ స్థాయిలో, కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఆర్డీఓ స్థాయిలో, మరీ ఇంపార్టెంట్ అంశాలు దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ అట్లాంటివి ఇంపార్టెంట్ అంశాలు ఉంటే సంతోషం. ఈ ధరణి దరఖాస్తులు పెట్టి తిరిగి రోజు ఫోన్లు వచ్చేది నాకు. మోత మండలం గ్రామాల నుంచి నలవడాలంటే రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఫోన్ల మీద ఫోన్లు వచ్చేది. తహసీల్ ఆఫీస్ పోయినా మన దరఖాస్తు ఇచ్చినాం, ఆలయం దరఖాస్తు ఇచ్చినాం, ఆళ్ళు వచ్చారు చూసారు, వీళ్ళు వచ్చి చూసారు, పోయారు, మరి మాత్రం కాలే. ఎంత తిరిగినా కాలే. కలెక్టర్ గారు దగ్గరికి పోయినాం, కలెక్టర్ గారు రాసిండ్రు, ఐకాయలు తీసుకొని ఇచ్చినాం, ఆడ కూడా పని కాలే. ఈ ధైర్యం ఏందో ఈ బోల్ ఏందో అర్థం కాకుంటుంది అని 100 ఫోన్లు నాకు వచ్చేది మోతే మండలం నుంచి. మోతే మండలం మనకు మండల ఆఫీసులు ఎన్టీ రామారావు గారి టైం 1983 సంవత్సరంలో మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో మన మోతే కూడా మొదలయ్యాయి. నేను చెప్పేది from time to time the collectors and district magistrate how can Mota district esquire ఏమని చెప్పంటే మోతే అది ఈ దేశంలోనే మోతే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడిన ఇబ్బందులు పెట్టారు. యాక్చువల్గా భూమి అంటే రైతుకి అవినాభావ సంబంధం. భూమి అంటే ఒక నమ్మకం, భూమి అంటే ఒక భరోసా, ఆత్మీయ భరోసా. భూమి నాకు ఉందంటే ప్రశాంతంగా రైతుకి ఎంత ఉన్నప్పటికీ కూడా అదే ఆస్తి. కానీ ఆ ఆస్తి, ఆ భూమి, దానికి సంపూర్ణమైన హక్కులు, నా పాకెట్లో మనీ ఖర్చు పెట్టుకున్న విధంగా హ్యాపీగా ఉండాలి. అటువంటి ఇబ్బందులు 2020లో ధరణి వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్న పరిస్థితి చూశాము. మీరు రైతులుగా మీరు చూశారు, అధికారులుగా మా దగ్గరికి మండే బిజినెస్ రావడం కానీ, డైలీ బిజినెస్ రావడం కానీ, మరి ఆ